అఘోరీ చంచల్ నాథ్ బాబా. अलख निरंजन अलख निरंजन जय गुरुदत्त जय गिरनारी अलख निरंजन अलख निरंजन. చంచల్ నాథ్ అఘోరీ తన చేతుల ద్వారా అగ్నిని పుటిస్తుంది. కంటి చూపుతో నీటిని నియంత్రిస్తుంది. ఆమె కళ్లలోకి ఒక్కసారి చూస్తే ఏదో దివ్య దర్శనం కలిగే అనుభూతి కలుగుతుంది. अलख निरंजन अलख निरंजन. ఇతరుల మనసులోని ఆలోచనలు చదవడం ఆమె ప్రత్యేకత. ఆమె సమీపంలో ఉంటే ఒక అద్వితీయ శక్తి ప్రవాహాన్ని అనుభవించవచ్చు. अलख ఆమె ఎవరో కాదు, చంచల్ నాథ్ అఘోరీ. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో లక్షలాది భక్తుల మధ్య తన అసాధారణ శక్తులతో అందర్నీ ఆకర్షిస్తుంది. బెంగాల్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె చిన్ననాటి నుంచి ఆధ్యాత్మికత పై ఆసక్తి చూపించారు. ఆమె తల్లిదండ్రులు ధార్మిక స్వభావం కలిగిన కుటుంబం. గురువుపై గొప్ప భక్తి కలిగినది. 6 ఏళ్ల వయసులోనే తనలో ప్రత్యేక శక్తులు ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. శక్తులను తెలుసుకోవడానికి ఆవిడ అఘోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె సాధనలో కఠోర తపస్సు, ధ్యానం నిత్యం ఉండేవి. తంత్ర సాధనాల ద్వారా ఆమె తన శక్తులను పెంపొందించుకున్నారు. దాదాపు 10 ఏళ్లపాటు వివిధ గురువుల వద్ద తంత్ర సాధన నేర్చుకున్నారు. చంచల్ నాథ్ అఘోరీ హర్యానాలోని కాళీ దేవాలయంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆలయానికి సమీపంలో అఘోరీ ఆశ్రమం ఉంది. చంచల్ నాథ్ అఘోరీ ఆశ్రమం హర్యానాలోని రెహన జట్టన్ గ్రామంలో ఉంది. ఆధ్యాత్మిక అన్వేషకులకు ఈ గ్రామం ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది.